నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడేది రైతుల గురించి. 58% పాపులేషన్ మన ఇండియాది అగ్రికల్చర్ సెక్టర్లో డిపెండ్ అయ్యి ఉన్నారు. బట్ ఓన్లీ 18% మన ఎంటైర్ కంట్రీ జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే 60% మంది ఓన్లీ 18% కాంట్రిబ్యూట్ చేస్తున్నాం మన దేశం యొక్క ప్రగతికి. కారణం ఏంటి? వ్యవసాయం అన్నదే ఎప్పుడూ కూడా మనం ఒక బ్యాగ్ విత్తనాలు చల్లామనుకోండి, మనకి 20 బ్యాగ్స్ రిటర్న్ వస్తుంది. స్టిల్ రైతు అన్నవాడు పేదవాడుగానే ఉంటున్నాడు. దానికి గల కారణాలు ఏంటి చూడండి. రైట్ ఫ్రమ్ ఇరిగేషన్, నీరు నుంచి, మార్కెటింగ్ నుంచి, వాడు పండించిన తర్వాత దానికి సరైన ధర నుంచి, వెదర్ సపోర్ట్ చేయదు, లేబర్ సపోర్ట్ చేయరు, అండ్ ఫైనాన్స్ డబ్బులు కూడా వాళ్ళ దగ్గర ఉండవు. బట్ స్టిల్ దే ఆర్ డూయింగ్ ఇట్. కానీ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ తరం ఏదైతే ఉందో అగ్రికల్చర్ నుంచి జాయిగా దూరం అయిపోతే వెళ్తున్నాం. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఆ ఫార్మర్స్ కూడా వాళ్ళ పిల్లల్ని అగ్రికల్చర్లోకి దిగాలని కోరుకుంటలేదు. బికాస్ అగ్రికల్చర్ అంటే ఒక ఫార్మర్ అయితే, ఒక రైతు అయితే పిల్ల దొరకదు, పెళ్లి చేసుకోవడానికి పిల్ల దొరకదు. బికాస్ జాబ్ అయితే సెక్యూరిటీ ఉంటుంది, జాబ్ అయితే పెన్షన్ ఉంటుంది, రిటైర్మెంట్ ఫండ్స్ ఉంటాయి, ఇవన్నీ. కానీ రైతుకి అవి ఏమి ఉండవని ఫీలింగ్. బట్ ఆన్ ద అదర్ సైడ్ చాలామంది సక్సెస్ఫుల్ ఫార్మర్స్ ఇన్ఫ్యాక్ట్ ఐటీ జాబ్స్ని కూడా వదిలేసి వాళ్ళకి లక్షలు వచ్చే ఇన్కమ్ని కూడా వదిలేసుకుని వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. సో వాట్ కుడ్ బి ద డిఫరెన్స్? అంటే లక్షలు సంపాదించే వాళ్ళు అది వదులుకుని వచ్చి వ్యవసాయం చేయడం ఏంటి? ఆల్రెడీ వ్యవసాయం చేసేవాళ్ళు డబ్బులు సంపాదించకపోవడం ఏంటి? డిఫరెన్స్ ఉంది కదా. ఆ డిఫరెన్స్నే మనం ఇది ఒక సిరీస్ కింద మేము కన్వర్ట్ చేద్దారనుకుంటున్నాం. ఈ సిరీస్లో మీకు ఆ డిఫరెన్స్ ఏంటన్నదే ఒక్కొక్క సక్సెస్ స్టోరీతో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే చేసేది వ్యవసాయం కూడా టెక్నికల్గా ఎలా చేయాలి, లేదా ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు తీసుకున్న స్టెప్స్ ఏంటి, అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.